హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ అనేది డ్రాగా ముగిసింది. ఒకానొక సందర్భంలో ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోబోతోంది అన్న ప్లేస్ నుంచి ఇండియా దీన్ని టై చేసుకుంది. ఒకంత మనకి వర్షం కూడా సహకరించిన నేపథ్యంలో ఈ మ్యాచ్లో చాలా వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం, అదేవిధంగా అనూహ్యంగా జడేజాని తీసుకొచ్చి జడేజాని ఆడించడం వల్ల జడేజా బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చాడు. ఇటు వికెట్స్ తీసుకోకపోయినా కూడా, ఎందుకంటే ఈ పిచ్ అనేది బౌలింగ్ ఫ్రెండ్లీ, ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి అక్కడ వికెట్ తీసుకోకపోయినా కూడా జడేజా అనేది బ్యాటింగ్ ఫామ్లోకి వచ్చాడు అన్నట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకంత సీనియర్లు అయిన కోహ్లీ, రోహిత్ ఫెయిల్ అవ్వటం, అంతేకాకుండా వెటరన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం, యశస్వి జైస్వాల్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నా కూడా కొంచెం అనిశ్చితిగా అన్ప్రెడిక్టబుల్గా ఆడటం అనేది, నితీష్ రెడ్డి కొద్దో గొప్ప కొంచెం ఫామ్లో ఉన్నా కొంచెం టచ్లో ఉన్నా కూడా కాంట్రిబ్యూట్ చేయడం రన్స్ పరంగా, ఇట్లాంటివి చోటు చేసుకుంటున్నాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే అశ్విన్ రిటైర్మెంట్ అనేది ఎందుకు జరిగింది? అశ్విన్ రిటైర్మెంట్ అనేది అది కూడా థర్డ్ టెస్ట్ తర్వాత, ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్నా కూడా థర్డ్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అంటే చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఆ పాసిబిలిటీస్ ఏంటంటే అశ్విన్ ప్రెషర్కి గురయ్యాడా, లేకపోతే ప్రెషర్ పెట్టాడా, లేకపోతే ప్రెషర్ సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందా? ఎందుకు చెప్తున్నానంటే ప్రెషర్ పెట్టారా అని ఎందుకు అంటున్నానంటే బీసీసీఐ నుంచి ఇటు టీమ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ నుంచి కానీ అజిత్ అగర్కర్ నుంచి కానీ ప్రెషర్ వచ్చింది అన్న ఒక పాసిబిలిటీ, ఒక వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే తన ప్లేస్ అనే ఇప్పుడు ఆల్రెడీ 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఆడింది సేమ్ పింక్ బాల్ మ్యాచ్లోనే, 2వ మ్యాచ్లో ఆడాడు, ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్లో మాత్రమే ఆడాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్లో జడేజాని తీసుకురావడం జరిగింది. జడేజా కూడా ఫామ్లోకి, అది కూడా బ్యాటింగ్ పరంగా ఫామ్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక మున్ముందు మ్యాచ్ల్లో కూడా జడేజానే ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లకు కేవలం బెంచ్కే పరిమితం అవ్వాలి అన్న దృష్టిలోనే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసిందా? ఎందుకంటే ఆల్రెడీ అశ్విన్ ఏజ్ అనేది 38 కాబట్టి ఇక రానున్న రోజుల్లో మనకి అవకాశాలు ఉండకపోవచ్చును అన్న కోణంలోనే ఇదంతా చేశాడా అన్నది కూడా ఈ పాసిబిలిటీ అయితే కనిపిస్తోంది. అయితే మనం మిగతావి కూడా చూసుకుందాం. ఎందుకంటే బీసీసీఐ నుంచి కానీ, లేకపోతే కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి కానీ, అజిత్ అగర్కర్ నుంచి కానీ ప్రెషర్ వచ్చింది అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. నిజంగా వచ్చిందా? ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అన్నట్టుగా కూడా అశ్విన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మతో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే అయిపోయిందో ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా రోహిత్ శర్మ తర్వాత అశ్విన్ మాట్లాడాడు. ఆ అశ్విన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్ తర్వాత నేను రిటైర్ అవబోతున్నాను అన్నట్టుగా ఒక కీలక ప్రకటన చేశాడు. బట్ ప్రశ్నలు తీసుకోవటం లేదు, అంటే నేను ఆ క్వశ్చనియర్ అనేది జర్నలిస్టుల నుంచి తీసుకోవటం లేదు అన్న ఒక కీలక కమెంట్ చేశాడు. ఎందుకు తీసుకోవట్లా, దీనిపై వివరణ ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంటే ఎవరో ప్రెషర్ చేశారు అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దీన్ని మెయిన్గా ప్రస్తావిస్తూ కొంతమంది మాజీలు కానీ, లేకపోతే ఫార్మర్ క్రికెటర్స్ కానీ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే దట్ టు మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా ఎందుకు థర్డ్ టెస్ట్ తర్వాత ఈ టైంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ తర్వాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగబోతోంది ఒక టెస్ట్, అండ్ సిడ్నీ వేదికగా ఒక జరగబోతోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఫ్లాట్ పిచ్ అయినా కూడా అది బౌలర్లకి, బ్యాట్స్మెన్కి, ముఖ్యంగా బ్యాట్స్మెన్కి అనుకూలించే ఉండే నేపథ్యంలో, కానీ సిడ్నీ గ్రౌండ్లో అది స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టైంలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. కావాలనే ప్రకటించాడు. ఎందుకంటే మనస్తాపం చెందాడా, లేకపోతే పైనుంచి ఎవరైనా ప్రెషర్ చేశారా అన్నది మాత్రం స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే ఇంటర్నల్గా ఏం జరుగుతాయో జస్ట్ ఆ ప్లేయర్కి, బోర్డ్కి కానీ, లేకపోతే కోచ్కి కానీ, క్యాప్టెన్ కానీ తెలిసే అభిప్రాయం, అంటే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోయిన నేపథ్యంలో వాళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి దూరంగా ఉన్నాడు. బట్ ఏంటంటే నేను రాకముందే అశ్విన్ రిటైర్ కాబోతున్నాడు, ఇది నాకు తెలిసింది, అది అధికారికంగా ధృవీకరించలేదు, బట్ నేను వచ్చిన తర్వాత అశ్విన్ నాకు చెప్పడం జరిగింది అన్న కోణంలో ఒకటి చెప్పాడు. అంటే ముందే తెలుసుండి కూడా వీళ్ళు చెప్పలేదు, కావాలనే
అశ్విన్ని దూరం పెడుతున్నారు మిగతా మ్యాచ్లకి అన్నట్టుగా కూడా ఒక వాదన అయితే వినిపిస్తోంది. బట్ 3వ టెస్ట్ మ్యాచ్కి తర్వాత ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడంటే నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి తన పాసిబిలిటీ లేదు. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఒకవేళ మనకి పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కావాలంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో ఇప్పుడు జరిగిన 3rd టెస్ట్ మ్యాచ్లో జడేజా ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒకవేళ మనకి బౌలింగ్ ఆప్షన్ కావాలి, జడేజా లెఫ్ట్ స్పిన్నర్ కాబట్టి నీకు రైట్ స్పిన్నర్ కానీ లేకపోతే దూసరాలు కానీ కావాల్సి కొంచెం వేరియేషన్ కావాల్సి వస్తే వాషింగ్టన్ సుందర్కి ఆప్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అశ్విన్కి ఛాన్స్ రాదు అన్న వాదన ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి కోచ్ కానీ లేకపోతే అక్కడ క్యాప్టెన్ కానీ లేకపోతే ఆ స్ట్రాటజీస్ కానీ మనోడికి అర్థమై ఉండొచ్చు. లేకపోతే చెప్పిన నేపథ్యంలోనే 3rd టెస్ట్ మ్యాచ్కి అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉండవచ్చును అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గవాస్కర్ కూడా చెప్పాడు అశ్విన్ 3rd టెస్ట్ మ్యాచ్కి ఈ టైంలో ప్రకటించడం ద్వారా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లేకపోతే ఆ స్ట్రాటజీస్ విషయంలో టీమ్ సెలక్షన్లో కొంచెం అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంటుంది. అవతలి ఆస్ట్రేలియా ప్లేయర్లని తక్కువ అంచనా చేయడానికి వీల్లేదు. బట్ అదే టైంలో ఒక స్పిన్నర్ ఆప్షన్ అంటే ఒక స్పిన్ ఆప్షన్ దూరం అయితే మనకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రెడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ ఉంటే మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ డెసిషన్ అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా సునీల్ గవాస్కర్ చెప్పాడు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకునైనా కూడా కనీసం రోహిత్ శర్మ కానీ కోచ్ కానీ అజిత్ అగర్కర్ కానీ గౌతమ్ గంభీర్ కానీ అశ్విన్ని ఒక 2 టెస్ట్ మ్యాచ్లకు ఆపుంటే పోయేది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ అశ్విన్ నిర్ణయం తన వ్యక్తిగతం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నట్టుగా రోహిత్ శర్మ చెప్తున్నాడు. వ్యక్తిగతంగా ఆ నిర్ణయం ప్రకటించడానికి గల కారణాలు ఏంటి, వ్యక్తిగతంగా ఎందుకు ప్రకటించాడు? బట్ ఏంటంటే ఎవరి మాట వినుకోకుండా లేదు నాకు ఇంకా అంతా అయిపోయింది, ఇక ఇదే నా లాస్ట్ మ్యాచ్ అన్నట్టుగా అన్ని ఫార్మాట్స్కి ఇటు వన్డేస్ కానీ T20s కానీ టెస్ట్ మ్యాచ్లు కానీ మొత్తం ప్రకటించేసిన ఏది ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇట్లా అర్ధంతరంగా ప్రకటించడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా అశ్విన్ చేస్తాడా దీనికి సంబంధించి, లేకపోతే తన టాక్ షో ఒకటి ఆల్రెడీ నడుస్తోంది యూట్యూబ్లో అశ్విన్ది, దానిలో ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా? ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రాబోతున్న నేపథ్యంలో ఇంకో పాసిబిలిటీ కనిపిస్తోంది. ఏం పాసిబిలిటీ అంటే ఇప్పుడు అశ్విన్ 3rd టెస్ట్ మ్యాచ్కి రిటైర్ అయిపోయాడు, ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇండియా కనుక ఈ 2 టెస్ట్ మ్యాచ్లో గెలవకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అర్హత సాధించే అవకాశమే లేదు. ఆ నేపథ్యంలో ఇటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలో ఒకరు వాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ రిటైర్మెంట్లో తన రిటైర్మెంట్ మిక్స్ అయిపోయి కొంచెం మసకబారే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందే రిటైర్మెంట్ ప్రకటించాడా? ఎందుకంటే ఆల్రెడీ ఇటు రోహిత్ శర్మ ఫామ్ కానీ విరాట్ కోహ్లీ 100 చేసిన ఒక ఇన్నింగ్స్లో, బట్ ఇద్దరు ఫామ్ కొంచెం కలవరపరుస్తోంది ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో. ఇటు ఆల్రెడీ 1 డౌన్లో కోహ్లీ, 2 డౌన్లో కోహ్లీ కానీ ఇటు 5th 6th డౌన్లో రోహిత్ శర్మ ఫామ్ కానీ మన కలవరపెడుతోంది. మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అనిశ్చితి కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కొక్కళ్ళు లేకపోతే ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా అన్న పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, మరి వరల్డ్ కప్లో మనం ఎంట్రీ ఇవ్వకపోతే వీళ్ళిద్దరిలో ఎవరినైనా రిటైర్మెంట్ అనేది ప్రకటిస్తారా? మరి పాసిబిలిటీస్ అనేది ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఆల్రెడీ ఇటు కోహ్లీ కానీ రోహిత్ కానీ రిటైర్మెంట్ T20s నుంచి ప్రకటించారు. వీళ్ళిద్దరిలో ఒకరు రిటైర్మెంట్ ప్రకటిస్తే వేరే వాళ్ళ మీద ప్రెషర్ పడే అవకాశం ఉందా? ఎందుకంటే T20sలో ఆల్రెడీ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి ఈ రిటైర్మెంట్ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మీరేమనుకుంటున్నారు? అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? ఈ 2 టెస్ట్ మ్యాచ్లో ఒకవేళ గెలవకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అర్హత సాధించకపోతే రోహిత్ కానీ కోహ్లీలో కానీ ఎవరో ఒకరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా అనేది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.